అందరికీ నమస్కారం. ఈరోజు శుక్రవారం, మరి ప్రదోషకాలం. లక్ష్మీ అమ్మవారి కోసం మరి పూజ మందిరం అంతా ఈ విధంగా అలంకరించుకొని మరి అమ్మవారికి అభిషేకం చేసుకొని అష్టోత్తరంతో అమ్మవారికి స్వాగతం చెప్పి మరి పూజ మందిరం అంతా మరి దేవుళ్ళందరినీ చక్కగా అలంకరించుకొని అమ్మవారికి మరి అమ్మ పాల సముద్రం నుంచి వచ్చింది కాబట్టి ఆ పాల సముద్రం నుంచి వచ్చిన అమ్మకి పాలాభిషేకం, అలాగే పసుపు కుంకుమతో అభిషేకం చేసుకుంటూ మరి మనకి ఎంత కష్టం వచ్చినా కానీ మన దారిద్ర్యాన్ని పోగొట్టేది ఒక లక్ష్మీమాత. అమ్మ అనుగ్రహం ఉంటే ఎంతటి వారైనా సరే, కూటికి లేని వారైనా కోటీశ్వరుల్ని చేయగలిగే శక్తి అమ్మకి మాత్రమే ఉంది. మరి ఆ విధంగా అమ్మని మనం ఏ రకంగా కొలుసుకోగలిగితే ఆ రకంగా అమ్మకి అభిషేకాలు చేసుకుంటూ, మరి నేనైతే ఈరోజు పంచామృతాలతో చేయలేదు, ఒక పాలు అలాగే పసుపు కుంకుమ మరి అమ్మకి ఇష్టం కాబట్టి చేసి, అలాగే పాలనే నైవేద్యంగా పెట్టుకొని అమ్మని ఈ విధంగా స్వాగతం పలికేలాగా అమ్మకి స్వాగతం పలికాను. మరి లక్ష్మీదేవికి ఎంత చేసినా మనం చాలా తక్కువే అనిపిస్తుంది. మరి ఈ విధంగా పూజా మందిరం అంతా అలంకరించుకొని ఇవన్నీ చేసుకోవడానికి సుమారు మనకి పూజ చేసుకోవడానికి 3 గంటల సమయం అయితే పడుతుందండి. అలాగే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ. మీరు ఈ వీడియో చూసే ముందు ఒక్కసారి ఆలోచించి మన బీకేఆర్ ఓల్డేజ్ హోమ్స్ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మన ఛానల్ లైక్ చేసి మరి షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్ కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అమ్మని చూడండి ఎంత చక్కగా అలంకరించానో, ఎంత చక్కగా మందిరాన్ని మరి ఈ విధంగా తయారు చేసుకున్నాను. మరి మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్, షేర్, సబ్స్క్రైబర్ వల్ల ఇక్కడున్న ఎంతోమంది చిన్నారులకు మీరు సహాయ సహకారాలు అందించిన వారు అవుతారు. ఎందుకంటే ఇక్కడున్న మనం ఎంతోమందికి సహాయం చేయాలని ఎన్నో రకాలుగా చాలామంది సహాయాన్ని అందిస్తారు. అలా సహాయం చేయగలిగినా చేయలేకపోయినా మరి ఈ ఛానల్ని అయితే మాత్రం ఖచ్చితంగా మీరు షేర్ చేయాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. మరి మీరు ఇచ్చే లైక్, షేర్, సబ్స్క్రైబర్ వల్ల మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎంతోమందికి సహాయ సహకారాలు అందించిన వారు అవుతారు. తప్పకుండా మీరు ఈ రకంగా చేస్తారని మిమ్మల్ని మనసారా ఆకాంక్షిస్తూ మరి మీ శేషుమాధవి, కానూరి, బీకేఆర్ సేవా సంఘం, అమ్మ చిల్డ్రన్స్ హోమ్. అలాగే ముఖ్యంగా మన చిన్నారులకు ఇప్పుడు స్కూల్కి వెళ్తూ ఉన్నారు, విద్య కోసం వారికి చాలా అవసరాలు ఉన్నాయి. అలాగే పెద్దలకు కూడా ఎన్నో రకాల అవసరాలు ఉంటాయి. మీకు తెలుసు, మెడిసిన్ అవనివ్వండి, లేదా ఇంకా ఆహార పదార్థాలు అవనివ్వండి, పిల్లలకి తినడానికి స్నాక్స్ అవనివ్వండి, ఇంకా రకరకాలుగా అయితే ఇవన్నీ కూడా భగవంతుడు మనకి ఇవ్వాలని ఒక సంకల్పం, దృఢ సంకల్పంతో నేనైతే ప్రతిదినము పొద్దున లేవగానే ఈ రకంగా ప్రతి ఒక్క దేవుణ్ణి అయితే మనసారా నమ్ముకొని ఈ రకంగా పూజలు అయితే చేస్తాను. మన సేవా కార్యక్రమాలు, మన పూజా కార్యక్రమాలు, ఆధ్యాత్మికమైన విషయాలు మీ అందరికీ నచ్చుతాయని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి.